ఇప్పుడు మీరు చూసేది ఆవకాయ. మామూలు ఆవకాయ కాదండి. కమ్మదనానికి మారుపేరైన నువ్వుల ఆవకాయ. ఇది ఫస్ట్ టైం నేను తిన్నప్పుడు అబ్బా! ఆ కమ్మదనానికి ఏం పేరు పెడితే బావుంటుంది అనిపించింది. పక్కింటి ఆంటీని అడిగాను, ఆంటీ దేనితో చేశారు ఇది అని. నువ్వులతో అనింది. వెంటనే ఆగుతామా? నువ్వులతో అనంగానే కాల్షియం అన్‌డౌటెడ్‌లీ. నాకు చేసి పెడతారా మరి అని అడిగాను. ఏ మాత్రం కాదనకుండా వెంటనే నాకు చేసి పెట్టారనమాట. ఎంత సంతోషం అనిపించిందో. మా మదర్ ఎప్పుడు అంటూ ఉంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు మంచి వాళ్ళే పరిచయం అవుతారని. అలా ఆంటీతో పరిచయం నాకు ఈ నువ్వుల ఆవకాయ నేర్చుకునేలా చేసింది. ఈ నువ్వుల ఆవకాయ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1 కేజీ పచ్చి పులుపు ఉన్న మామిడికాయలు తీసుకోవాలి. వీటిలో చూడండి చూపించినట్టుగా సీడ్ పార్ట్ మొత్తాన్ని సపరేట్ చేసేయండి. సపరేట్ చేసి ఒక దాంట్లో వేసుకోవాలి. ఈ చిటితల్లి ఆంటీ వాళ్ళ మనవరాలు కూడా నీట్గా హెల్ప్ చేస్తోంది. ఇప్పుడు సపరేట్ చేసుకున్న ముక్కలకి కేజీకి 250 గ్రామ్స్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని చక్కగా మొత్తం ఇవి 2 పీసెస్కి పట్టేలాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ పక్కన పెట్టడం వల్ల ముక్కల కలర్ మారకుండా ఉంటుంది. ఇప్పుడు మరోవైపు ప్యాన్ తీసుకొని 250 గ్రామ్స్ ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు అలాగే మెంతులు వేసి పోపు పెట్టుకోవాలి. దాంట్లో దంచిన తెల్లగడ్డలను కూడా వేసి పోపంతా బాగా వేగిన తర్వాత ఆయిల్ చల్లారబెట్టుకోండి. చల్లారిన తర్వాత మాత్రమే మన ఆవకాయలో ఈ ఆయిల్ కలుపుకోవాలి. అది మర్చిపోవద్దు, వేడిగా అస్సలు కలపొద్దు. ఈ మామిడికాయ ముక్కలకి పసుపు ఉప్పు చక్కగా పట్టింది. ఇందులో వేయించి పెట్టుకున్న మెంతుల పొడి 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. ఆవపిండి 50 గ్రామ్స్ వేసుకోవాలి. ఇవి వేయించిన అవసరం అయితే లేదు, డైరెక్ట్గా మనము మిక్సీ పట్టి ఇలా కలిపేసుకోవచ్చు. ఇందులో కారము 150 గ్రామ్స్ నుంచి 200 గ్రామ్స్ వరకు, అంటే మీరు తినే కారం అంతా వేసుకోవచ్చు. ఒలిచి పెట్టుకున్న తెల్లగడ్డలు కూడా క్వాంటిటీ చూసి మీరు వేసుకోండి. ఇవంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలిపి మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వులు. అది 1 కేజీకి 250 గ్రామ్స్ నువ్వుల్ని దోరగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఇలా ఆ పొడి మొత్తాన్ని ముక్కలకి పట్టేలాగా చక్కగా అంతా కలుపుకోండి. మసాలా ముక్కలకి బాగా పట్టిన తర్వాత మనము చల్లార పెట్టుకున్న పోపు వేసిన ఆయిల్ని అందులో వేసి కలిపేయండి. ఇది బాగా కలిపి ఓవర్ నైట్ మూత పెట్టి అలానే పక్కన ఉంచేయాలి. అప్పుడు ఆయిల్, మనం వేసిన మసాలా ముక్కలకి బాగా పడుతుంది. ఇందులో మనం వేసిన 250 గ్రామ్స్ ఆయిల్ సరిపోదు. ఏ పికిల్కైనా ఆయిల్ పైన ఫ్లోట్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే అది తేలుతుందో పికిల్కి ఫంగస్ పట్టకుండా సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. ఆయిల్ అలాగే మనం పికిల్లో వేసే సాల్ట్, ఇవి 2 పికిల్స్కి న్యాచురల్ ప్రిజర్వేటివ్స్. కాబట్టి పికిల్లో ఆయిల్ ఫ్లోట్ అయ్యేలా చేయండి. నేను 250 గ్రామ్స్ ఎక్స్ట్రా ఆయిల్ వేస్తే నాకు చూడండి పికిల్ పైన ఇలా ఫ్లోట్ అయిందనమాట. ఇప్పుడు నేను ఇలా కలుపుతుంటే ఎప్పుడు తినేద్దామా అని ఆ కమ్మటి స్మెల్ వస్తుంది. నేనైతే వెంటనే వేసుకొని తినేస్తున్నాను. ఈ కమ్మటి ఆవకాయని మీరు కూడా ట్రై చేసేయండి.